హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నది జామాకు కషాయం. లేత జామాకులు ఉంటాయి కదా, కొద్దిగా లైట్గా ముదిరిన జామాకులు, అవి వేసి ఇలా కషాయంలా కాసుకుని ఎర్లీ మార్నింగ్ తాగితే మనకి చాలా బాగుంటుంది. పర్రగడుపున మనం కషాయం అనేది తీసుకుంటే మన శరీరం మొత్తం యాక్టివేషన్ అవుతుంది. మన శరీరంలో ఉన్న జబ్బులు మాలిన్యాలు అన్నీ పోతాయి. సో ఇలా జామాకు, మద్దాకు, సప్తపత్ర కషాయం అంటారు, 7 రకాలు అనమాట. గోంగూర కషాయాలు తీసుకోవడం ద్వారా మన ఒంట్లో ఉన్న కొవ్వు, ఇంకా అనేక మాలిన్యాలు అనేవి ఉంటాయి. మనం తీసుకునే ఆహారం ద్వారా, అలవాట్ల ద్వారా, ఆలోచనల ద్వారా, చేసే పనుల ద్వారా అనేక రకాలుగా మనలో టాక్సిల్స్ అనేవి పెరిగిపోయి ఉంటాయి. ఇలాంటి కషాయాలని మనం చక్కగా ధ్యానంలో కూర్చుని, యోగా ధ్యానంలో కూర్చుని దైవానికి దండం పెట్టుకుని ధన్వంతరి మంత్రం లేదా గోవింద మంత్రం చదువుతూ తీసుకుంటే మన లోపల ఉన్న చెడంతా క్లీనింగ్ అవుతుందన్నమాట. వీటి మీద మరిన్ని వీడియోస్ చేస్తాం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.